తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. మే నెలలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖాళీగా ఉన్న మంత్రివర్గాన్ని భర్తీ చేస్తూనే ప్రస్తుత మంత్రివర్గంలో శాఖల మార్పుకు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. శాఖల మార్పుపై ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదనలు పంపారు సీఎం రేవంత్ రెడ్డి. వెల్ఫేర్ శాఖలపై బల ప్రదర్శన కూడగడుతున్నారని ఓ మహిళా మంత్రి కామెంట్ చేశారు. దేవుడి శాఖ ఇచ్చినా మరో శాఖ కావాలని పట్టుబడుతున్నారు అన్నారు మరో మహిళా మంత్రి. రెవెన్యూ శాఖ కావాలని అధిష్టానానికి లేఖలు రాశారు ముగ్గురు సీనియర్ మంత్రులు. శాఖల మార్పుతో పాటు మంత్రివర్గంలో కొత్త వాళ్లకు అవకాశం, పాత మంత్రుల తొలగింపు ఉంటుందని ప్రచారం అయితే జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శేఖర్ అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, మరోసారి పండోరా బాక్స్ను కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది. సో క్యాబినెట్ కూర్పన్నా, పునర్వ్యవస్థీకరణ అన్నా, లేదంటే ఏదైనా కొత్త పదవులన్నా కాంగ్రెస్లో పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. సో ప్రస్తుతం ముందస్తుగానే కర్చీఫ్లు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే పాత మంత్రులకు ఉద్వాసన ఉంటుంది అనే ఒక అప్డేట్ కూడా అందుతోంది. ఈ క్రమంలో నిజంగా కత్తి మీద సామే, ఏం చెప్తారు? సరే, ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడా అన్నటువంటి అంశం మీద కొంత కాంగ్రెస్ పార్టీ మంత్రుల నుంచి కానీ అట్లాగే అధిష్టానం నుంచి క్లారిటీ అయితే ఇస్తున్నారు. మే నెలలో ఏవైతే ఈ 4-5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్ అయిపోగానే 1-2 వారాల్లోనే పునర్వ్యవస్థీకరణ లేదంటే కుదుపుకు సంబంధించినటువంటి నిర్ణయం ఉంటుంది. ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఖాళీగా ఉన్నటువంటి సీట్లను భర్తీ చేయడమే కాకుండా శాఖల మార్పు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నటువంటి నిర్ణయానికి అధిష్టానము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. మే నెలలో కూర్పు ఖచ్చితంగా ఉంటుంది అన్నట్లుగానే మంత్రులంతా ఇంటిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వెల్ఫేర్ శాఖలకు సంబంధించి నాకు కావాలి అంటూ ఒక మహిళా మంత్రి బలం కూడగడుతున్నట్టు తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మాట్లాడుతున్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఇక దేవునికి శాఖకు సంబంధించినటువంటి మరో మహిళా మంత్రి ఆ శాఖతో పాటు మరొక శాఖ కావాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు కూడా సమాచారం అంతా ఉంది. ఇక దాంతోపాటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అంశం మీద పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు రావడమే కాకుండా రెవెన్యూ శాఖ మాకు కావాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మంత్రులు, గతంలో మంత్రులుగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఏఐసిసికి లేఖలు రాసినట్లు విజ్ఞప్తి చేసినట్లు కూడా సమాచారం ఉంది. ఇక కొత్తగా వచ్చినటువంటి మంత్రులకు సంబంధించి వెల్ఫేర్ శాఖలు చాలా వరకు ఉన్నాయి. ఆ మంత్రుల శాఖల్లో కొంత కుదుపు ఉంటుంది, వాళ్లకు శాఖలు తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. ఇక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్కు సంబంధించి కొత్త వారికి అవకాశం ఇస్తారు అన్నటువంటి చర్చ కూడా చాలా బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక డిప్యూటీ సీఎం దగ్గర ఉన్నటువంటి ఫైనాన్స్ శాఖ మీద పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు వెళ్ళాయన్నటువంటి ప్రచారం ఉంది. ఆ శాఖ మార్పు ఉంటుంది అన్నటువంటి చర్చ చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక శాఖల మార్పులతో పాటు కొంతమంది ఒకరిద్దరు మంత్రులను ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇస్తారన్నటువంటి చర్చ ఇటు మంత్రివర్గంలో అట్లాగే అటు పార్టీ వర్గాల్లో చాలా బలంగా జరుగుతుండడంతో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులందరిలో కూడా టెన్షన్ మొదలైందని చెప్పుకోవాలి. శాఖ ఉంటుందా లేదా అన్నటువంటి అంశం మీద మరొక 4 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏదైనా మాట్లాడతాము అన్నటువంటి సంకేతాలను చిట్చాట్ రూపంలో వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి ముహూర్తం అయితే శేఖర్, ఆశావాహుల పేర్లు ఏమన్నా వినిపిస్తున్నాయా? చాలా కాలం నుంచి చాలా పేర్లు వినబడుతూ ఉంటాయి. సో మధ్యలో ఆగిపోయాయి. ప్రస్తుతం సీనియర్లు అంటే సుదర్శన్ రెడ్డి వంటి వాళ్ళు క్యూ లైన్లో ఉన్నారనేది ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంటుంది. మొత్తానికి కూర్పులో రేవంత్ రెడ్డి మార్క్ కనబడబోతోందా? ఇండిపెండెంట్గా ఏఐసిసి కూడా లేఖలు రాస్తున్న క్రమంలో ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా సీనియర్కు సంబంధించినటువంటి నాయకులు సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఆశావాహులు ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు. మల్లారెడ్డి రంగారెడ్డి నాకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే మంత్రివర్గంలో స్థానం ఇచ్చేందుకు ఏఐసిసి ఎప్పుడో అంగీకరించింది, కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారంటూ చాలాసార్లు సంకేతాలు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో మౌనంగా ఉన్నప్పటికీ వచ్చేటువంటి క్యాబినెట్లో ఆయనకు స్థానం ఖచ్చితంగా వస్తుందన్నటువంటి ఆశలో ఆయన ఉన్నారు. ఇక విజయశాంతి
విశ్వశాంతి కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలన్నటువంటి చర్చ ఏఐసిసిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆమె కూడా అవకాశం ఉంది. ఆమెతో కూడా ఆశలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక కోదండరాం రీసెంట్గా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కూడా మంత్రివర్గంలోకి వస్తారు. ఆయనకు కీలకమైనటువంటి విద్యాశాఖను అప్పగిస్తారన్నటువంటి ప్రచారం చాలా బలంగా వినిపిస్తూ ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కూడా మంత్రివర్గం నుంచి సామాజిక వర్గాల వారిగా అవకాశం ఇస్తారు అన్నటువంటి చర్చ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మే నెలలో కూర్పు ఉంటుంది. ఈ కూర్పులో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నటువంటి సంకేతాలు అయితే అటు అధిష్టానం నుంచి ఇటు మంత్రివర్గం నుంచి వినిపిస్తూ ఉంది. హరి. ఆల్ రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.